హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు అండి, ప్రభుత్వ పెన్షన్లు, సర్వీస్ పెన్షన్లు అయితేనేమి, ఫ్యామిలీ పెన్షనర్స్ అయితేనేమి, సో వీరందరికీ కలిసి సమగ్ర సమాచారం అండి, అంటే పూర్తి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఉద్యోగులు కూడా ఈ వీడియోను చూడొచ్చండి, ఎందుకంటే రేపటి పెన్షనర్లు అవుతారు కాబట్టి ఎలాగో. సో ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలే అండి. సో తప్పక వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్కి సంబంధించి ఉద్యోగి సర్వీస్లో ఉంటూ, అంటే తను జాబ్ చేసుకుంటూ పదవి విరమణ చేసి పెన్షన్ పొందుతూ ఉండు కానీ, అంటే ఒక వ్యక్తి జాబ్ చేస్తూ మరణించినా లేదా పెన్షన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటూ మరణించినా కూడా ఆ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబానికి రివిజ్డ్ పెన్షన్ రూల్ ప్రకారం 1980 యాక్ట్ ప్రకారంగా రూల్ నెంబర్ 50 ప్రకారం ఆ కుటుంబ జీవనాధార నిమిత్తం కుటుంబ పెన్షన్ను చెల్లిస్తారండి. అది ఉద్యోగి అయినా సరే, పెన్షనర్ అయినా సరే, ఈ విధంగా పెన్షన్ అయితే చెల్లిస్తారు. ఇది రివిజ్డ్ పెన్షన్ రూల్ 1980 యాక్ట్ 50 ద్వారా అన్నమాట. ఉద్యోగి కనుక సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణం చేత అయినా సరే పదవీ విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణకు గాను ప్రభుత్వం నుంచి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. సో దీనినే సర్వీస్ పెన్షన్ అంటాం. ఒకవేళ పెన్షన్ పొందుతూ సర్వీస్ లేదా ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్నే కుటుంబ పెన్షన్ అంటాము. ఇది క్లియర్ అండి. ఇక సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా తమ కుటుంబ సభ్యుల వివరాలను తమ డీడీఓలకు నిర్ణీత ప్రొఫార్మా ఇచ్చి సేవా పుస్తకంలో నమోదైతే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఒక ఎంప్లాయీ, సపోజ్ ఎక్స్ అనే ఒక ఎంప్లాయీ తన యొక్క కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ కూడా డీడీఓలకు నిర్ణీత ప్రొఫార్మా ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలండి. ఎందుకంటే వారికి ఏమైనా అయినట్లయితే ఫ్యామిలీ పెన్షన్ కోసం అయితేనేమి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఎవరికైతే దక్కాలో వారికి దక్కుతాయండి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఇక రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయన్నమాట. ఒకవేళ రిటైర్ అయినా కూడా అవి అట్లే ఉంటాయి కాబట్టి వారి దగ్గర ఒక రికార్డ్ అనేది ఉంటుంది. సో వీటి ఆధారంగా మరియు పెన్షన్దారులు పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో డీడీఓలు కుటుంబ పెన్షన్దారుల వివరాలు ధృవీకరించి పంపగా మన పీపీఓ ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్దారు వారి అర్హతలకు గల చెల్లించదగు పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వులలో పొందుపరుస్తారనమాట. సో మనం ఆల్రెడీ ఈ విధంగా వాళ్ళకి కనుక సమర్పించామంటే, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అని వాళ్ళకి ఇచ్చామంటే కనుక, సో ఒకసారి మనం వాళ్ళకి ప్రొఫార్మాలో సబ్మిట్ చేసిన తర్వాత అవి ఆ డీటెయిల్స్ అక్కడే ఉండిపోతాయి కాబట్టి, సో వాళ్ళే నిర్ణయించి కుటుంబ పెన్షన్ ఎంత వస్తుంది ఏమిటనే వివరాలు కూడా వాళ్ళే విధిగా చేస్తారండి, ఎవరికి దక్కాలి అని చెప్పేసి. ఒకవేళ ఫ్యామిలీ పెన్షనర్కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనలతో పంపకపోయినా లేదా రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరక మానసిక వైకల్యం ఉండిన వారికి రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగిన అట్టి వివరాలను రూల్ నెంబర్ 52A, అలాగే రివిజ్డ్ పెన్షన్ రూల్ 1980 అండర్ రూలింగ్ 3 అండర్ రూల్ 4 ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ రూల్ 1964 సవరించి ఫామ్ Fలో పొందుపరిచి సంబంధిత ఎస్టీఓ గారికి అందించి పీపీఓలో నమోదు చేసుకునే అవకాశం ఉందండి. సో ఒకవేళ మీరు అప్పుడు కనుక సబ్మిట్ చేయలేదంటే, తర్వాత మీరు డీడీఓలకు సబ్మిట్ చేయాలంటే ప్రొఫార్మాలో, మీరు తర్వాత రిటైర్ అయిన తర్వాత మీ పిల్లల గురించి, అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయా లేదా, ఎవరికైనా ఒకవేళ ఫిజికల్లీ డిసేబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా తర్వాత మనము పొందుపరచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. పీపీఓ నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంది, ఎస్టీఓ గారికి అందించాలన్నమాట. సో తర్వాత రూల్ నెంబర్ 5012 ఆఫ్ రివిజ్డ్ పెన్షన్ రూల్ 1980 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెంబర్ 315 డేటెడ్ 7 అక్టోబర్ 2010 ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులు
ఈ కింద మనము ఇప్పుడు కుటుంబ సభ్యులుగా అయితే కొందరిని పరిగణించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఉద్యోగి లేదా పెన్షనర్ భార్య లేదా భర్త అనమాట. అంటే స్పౌజ్ అనొచ్చండి. ఇక లీగల్లీ సపరేటెడ్ స్పౌజ్, ఒకవేళ లీగల్గా వివాహం ఉన్నట్లయితే, లీగల్గా ఉంటే అప్పుడు ఆమెకు కూడా. ఇక కుమారులు కుమార్తెలు, శారీరక మానసిక వికలాంగులైన పిల్లలు, విడాకులు పొందిన కూతురు, విధవరాలైన కుమార్తె, వీరందరికీ కూడా తల్లిదండ్రులు ఒకవేళ వీరెవ్వరూ లేకున్నట్టయితే ఆ పెన్షనర్ లేదా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులకు అయితే చెల్లిస్తారండి కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారా అనేది, ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే కనుక కుటుంబ పెన్షన్ మొదటి 7 సంవత్సరాల వరకు, లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాల నిండే వరకు ఏది ముందైతే అంతవరకు అయితే చివరి నెల జీతంలో 50% పెన్షన్గా అయితే చెల్లిస్తారు. తదుపరి చివరి నెల జీతంలో 30% అయితే పెన్షన్గా చెల్లిస్తారండి. పెన్షనర్గా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా ప్రస్తుతం పెన్షన్ ఏది తక్కువైతే అది పదవీ విరమణ తేదీ నుండి 7 సంవత్సరాల కాలం, లేదా ఉద్యోగికి 65 సంవత్సరాల వయసు పూర్తి అయ్యే వరకు, అది అయ్యే తేదీ వరకు ఏది ముందైతే అది చెల్లించబడుతుందన్నమాట. తదుపరి పెన్షన్లు 30% అయితే చెల్లిస్తారు. ఇక పెన్షనర్ల విషయంలో వారి పెన్షన్ ఏజీ నుండి మంజూరు చేసే సమయంలో పీపీఓలు ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషరీ పేరు, అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే మొదటి 7 సంవత్సరాల వరకు, లేదా ఆ ఉద్యోగి 65 సంవత్సరాల వయసు వరకు, ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షన్ 30% వివరాలు కూడా నోట్ చేయబడి ఉంటాయండి. ఇక పెన్షనర్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య లేదా భర్తకు అంటే స్పౌస్కు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. సో రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక అదృశ్యమైన ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. సంపాదన పరులు కానీ వైకల్యం కలిగిన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ అయితే వర్తిస్తుంది. పెన్షనర్ చనిపోయిన రోజున కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్పై డిఆర్ చెల్లిస్తారండి. అంటే పెన్షన్ డిఆర్ అనేది సర్వీస్ పెన్షనర్కి మరియు కుటుంబ పెన్షన్ ఇద్దరికి కూడా డిఆర్ అనేది వర్తిస్తుంది అనమాట. కుటుంబ పెన్షన్దారులు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్కి బెనిఫిట్స్ అయితే ఒకే విధంగా ఉంటాయండి. ఒక 30%, 50% చెల్లించే పెన్షన్లో తేడా ఉంటుంది కానీ, సో మిగతా అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. రూల్ నెంబర్ 55A51 ప్రకారంగా ఫ్యామిలీ పెన్షనర్ పునర్వివాహం చేసుకుని ఉంటే ఫ్యామిలీ పెన్షన్ రద్దు అవుతుందన్నమాట. సో కనీసం 7 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే 50% ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాబడుతుంది. 7 సంవత్సరాల లోపు సర్వీసు కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారన్నమాట. ఇక రూల్ నెంబర్ 56A1 ప్రకారంగా వితంతువులు ఉంటే కుటుంబం పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులందరికీ సమాన వాటాలు చెల్లిస్తారన్నమాట. ఇక రూల్ నెంబర్ 56B ప్రకారంగా ఫ్యామిలీ పెన్షనర్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండో భార్యతో పాటు కుటుంబ పెన్షనర్కు అర్హులన్నమాట. రెండో భార్య కూడా అర్హులవుతుంది. ఇక రూల్ నెంబర్ 5012B1 ప్రకారం GOMS నెంబర్ 335 ఫ్యామిలీ పెన్షన్ తేదీ వచ్చేసి 1993 సెప్టెంబర్ 15 ప్రకారంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళకు కూడా ఫ్యామిలీ పెన్షన్కి అర్హురాలే అనమాట. ఇక రూల్ నెంబర్ 5010BC జీవో నెంబర్ 245 ప్రకారంగా ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్లు పొందే సందర్భంలో వాటి మొత్తాన్ని కూడా 27,830 రూపాయలకు అయితే పరిమితం చేయబడుతుంది. ఇక రూల్ నెంబర్ 5012B నోట్ 2 ప్రకారంగా జీవో నెంబర్ 236 ప్రకారంగా అయితే రిటైర్డ్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హత కలిగి అయితే ఉంటారు. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే అర్హులండి.
సో ఇక రూల్ నెంబర్ 50 10B 10BC అలాగే ఇక మెమో నెంబర్ 4027 ప్రకారంగా మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండో భార్య పెన్షన్కు అర్హురాలైతే కాదండి. ఇక జీవో నెంబర్ 20 ప్రకారంగా విడాకులు పొందినప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులైతే అవుతారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 25న తెచ్చిన జీవో అనేది 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనల కార్యనిర్వహణ ఉత్తర్వులు భర్తీ చేయజావాలనైతే హైకోర్టు స్పష్టం చేసిందనమాట. 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెలు పొందే పెన్షన్ విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని అయితే తెలిపింది. ఈ నిబంధనను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అయితే మార్చడానికి వీల్లేదని పేర్కొంది. పదవీ విరమణ పొందిన ఈ విధంగా పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి కనుక మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులుగా చేయడం కాదండి. సో వారు కూడా కుటుంబ పెన్షన్ పొందుటకు అర్హులని తేల్చి చెప్పింది. పెన్షన్ పొందడానికి జీవనోపాధి హక్కులతో పాటు జీవించే హక్కుతో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసిందనమాట. ఈ సమాచారాన్ని పెన్షన్ అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పెన్షన్స్ యొక్క సమగ్ర సమాచారం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్.